గీ పోరికి ఏమన్నా తెలివి ఉన్నదా? అయినా ఉంటే నన్ను చదివించకపోతుండేనా? ఏమో గీడికి పట్టుకొని వచ్చిందమ్మా. గీడికి చపాతీ లెక్క భలే ఉన్నారో గుండ్రంగా. నీతోటి రోజు తలకే నొప్పి అవుతుందే, ఇంతకు ఏమైందే మళ్ళా? ఎందుకు చదివిపియలేదే నన్ను నడిమిట్లా ఆపినవు నువ్వు. అయినా నేను చదివి మంచి కొలువు చేస్తా అని నువ్వు భయపడ్డావా? ఆ కుండలు కుండలు పైసలతోటి నింపి పెడితే అవన్నీ దాచుడు కట్టమని చదివిపియలేదే. మరి లేకపోతే ఎందుకే నా బతుకు గిట్లే చేసినావు చెప్పు. హరే, ఆ కాలేజ్ వాళ్ళు నీ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రానే, అవి లేక పైసలు కట్టలేక ఇంకో కాలేజీలో జాయిన్ కాలేక బంధు పెడితివి నువ్వు. సరే బాపుతానంటే పైసలు లేకుండే, అయినా ఆ సర్టిఫికెట్లు నా ఆస్తి. వాళ్ళు ఇయ్యనంటే నువ్వు కేసు వేయొద్దా? పోలీసు వాళ్ళకి చెప్పొద్దా? ఈ పోరితాలక ఏమన్నా ఖరాబ్ అయిందా? ఏమో ఏమో అంటుంది. ఓ ఏమైందే నీకు? మరి లేకపోతే ఏందే? సర్టిఫికెట్లు లేక చదువుపియలేదట. సర్టిఫికెట్లు లేక. ఓ పోరి, ఆడికి వచ్చిందంటే షిప్ రెంటికలు అందుకొని 4దంతా. ఏమనుకుంటున్నావో? నా మీద ఎందుకు ఎగురుతావే ఎప్పుడు కూడా? అంతా నువ్వే చేసినావు. నువ్వు చెప్పినట్టు చీర కట్టుకుంటానా, నువ్వు పెట్టుకో అన్నట్టు సౌరం పెట్టుకుంటానా, నువ్వు చెప్పినట్టు వార్తలు తెస్తానా. ఇప్పటికి నా జీవితం నీ చేతులనే ఉన్నదే, నీ చేతులనే ఉన్నది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవు మరి, నేను బొమ్మరిలు ఫాదర్, నువ్వు సిద్ధార్థ. నీ పోరి సల్లా ఉండ ఎప్పుడు. కాదు, కోర్టు ఇప్పుడు ఏం చెప్పింది? ఫీజులు కట్టకపోయినా సరే సర్టిఫికెట్లు ఇయ్యాలన్నది కదా. అవు, సర్టిఫికెట్లు ఇస్తే ఫీజులు కడతారా మరి? అందుకే చట్టబద్ధంగా ఓన్రి, కానీ వాళ్ళ ఆస్తులైన సర్టిఫికెట్లను మాత్రం దగ్గర పెట్టుకోవద్దని చెప్పిందే కోర్టు. అది ఇప్పుడు చెప్పింది, నువ్వు చదివిన కాలంలా చెప్పాలే కదా. అయితే ఇప్పుడు ఫీజు కట్టన్నా నా సర్టిఫికెట్ ఇడిపి, లేకపోతే కోర్టు చేసిన ఆర్డర్ చూపించన్నా నా సర్టిఫికెట్ ఇడిపి చెప్తానా. ఇప్పుడు చదువుతావు నువ్వు? ముసలోళ్ళే చదువుతాండ్రు, నాకేమైందే? సరే, నువ్వు చదువుతా అంటే నేనెందుకు వద్దంట, వచ్చినాక పోదంతి. నా సర్టిఫికెట్లు వస్తాయి, ఇక నేను చదువుతా, నా సర్టిఫికెట్లు వస్తాయి. చూసిండ్రా, చదువు అనగానే అది ఎంత సంతోషపడతాందో. ఇప్పటి నుంచి ఫీజులు గిట్ట కట్టకపోతే సర్టిఫికెట్లు ఇయ్యమనే మాట వినిపించదట. సర్టిఫికెట్లే, ఫీజులే. కట్టకపోతే చట్టబద్ధంగా ఓన్రి కానీ సర్టిఫికెట్ మాత్రం ఆపద్దు అన్నది కోర్టు. మరి లేనోళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి? 4 వద్దులు టైం తీసుకొని కడతారు, కానీ ఆడ అడ్మిషన్లు అయిపోతే మళ్ళీ ఏడాది ఆగాలే కదా. అందుకే గీ తీర్పుకు జై.